నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద యునైటెడ్ వెల్ఫేర్ GSWS గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ఏర్పడి 6 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగుల బతుకులు మారడం లేదంటూ అసోసియేషన్ ప్రతినిధులు నినాదాలు చేశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ నిరంతర సర్వేలు, హౌస్ విజిట్లు, కేవైసీల పేర్లతో అదనపు బాధ్యతలు మోపుతూ ఉద్యోగులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. ప్రమోషన్ల ఫైళ్ల ఫైనాన్స్ శాఖలో ఉందంటూ కాలయాపన చేయడం ఉద్యోగులను వంచడమేనని విమర్శించారు. ప్రమోషన్లకు బదులు డిప్యుటేషన్లు ఇస్తామనడం హాస్యాస్పదమన్న ఆమె, డిప్యుటేషన్లు మాకొద్దు, మాకు రావాల్సిన ప్రమోషన్లే మాకు కావాలి అని సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తక్షణమే ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ ఆర్థిక ప్రయోజనాలను అందించి పనిభారాన్ని తగ్గించుకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ సురేష్ బాబు, కన్వీనర్ మురళీధర్, శశికిరణ్, ప్రెసిడెంట్ శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ షాహీనా, భానుప్రకాష్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. శాశ్వత పరిష్కారమైన ప్రమోషన్లు, వాటికి సంబంధించి ప్రమోషన్ల ఆర్డర్లు ఎందుకు మాకు చూపించట్లేదు? ఇది కావాలని చేస్తున్నారని మా ఎంప్లాయీస్ మధ్యనే ఒక శాఖలో ఉద్యోగులకి ఇంకొక శాఖలో ఈ విధంగా డిప్యుటేషన్లు ఇస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించి మా మధ్య విభేదాలు సృష్టించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం మాకు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాము. ఒకవేళ వీటికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోతే నెల్లూరు జిల్లా సచివాలయ ఉద్యోగులు అందరి తరపున మేము తదుపరి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. నెల్లూరు జిల్లాకి సంబంధించే కాదు, రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరి తరపున మేము తదుపరి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని, మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ సంబంధించి వెంటనే తగిన సూచనలు ఇవ్వాలని, మాకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ వర్తింప చేసేలా జియో రిలీజ్ కావాలని మేమందరం కోరుతున్నామండి. మీడియా ముఖంగా కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాము. ధన్యవాదములు. ఒక మనిషి, ఒక ఫంక్షనరీ ఏకకాలంలో రకరకాల డిపార్ట్మెంట్ సంబంధించిన విధులు చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకని మేము ఎంతో కష్టపడి చదువుకొని సచివాలయ ఈ యొక్క గ్రామ వార్డు ఉద్యోగులుగా వచ్చాం. కానీ మాకు ఎక్కడ కూడా సరైనటువంటి మాకు గౌరవం లభించడం లేదు. అందరూ కూడా అది టాప్ ప్రయారిటీ, మాది టాప్ ప్రయారిటీ అని చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు రాష్ట్రంలో 100 మైచులకు ఉద్యోగులు చచ్చిపోయారు. కానీ వాళ్ళకి అటువంటి భవిష్యత్తులో వాళ్ళకి అటువంటి ఈ చనిపోయేటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి ఇది చేయాలి. మరి నేషనల్ హ్యూమన్ కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అందరూ చనిపోతూ ఉంటారు, ఎందుకు చనిపోతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. దాని మీద దృష్టి సారించి తగు విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుతూ ఉన్నాం. అలాగే మా యొక్క స్వర్ణ వార్డు ఉద్యోగులు ఏదైతే ఈ స్పెషల్ ఇంక్రిమెంట్ ఉందో దాన్ని త్వరగా మరి రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.